అసెంబ్లీలో బండారు సత్యానందరావు ప్రశ్నకు సమాధానం ఇస్తూ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఏపీ పీడీసీఎల్ పరిధిలో లైన్ మ్యాన్ పోస్టుల్లో ఖాళీలున్నాయన్నారు. ఎనర్జీ అసిస్టెంట్ 581, జూనియర్ లైన్ మ్యాన్ 1260, అసిస్టెంట్ లైన్ మ్యాన్ 1084, లైన్ మ్యాన్ 22 ఖాళీలున్నట్లుగా తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలో త్వరలో భర్తీ చేస్తామని, అవుట్ సోర్సింగ్ ద్వారా 8770 మంది పనిచేస్తున్నారని చెప్పారు. మూడో ప్రశ్న, వాటిని నియమించడానికి ప్రభుత్వం దగ్గర ఏదన్నా ఆలోచన ఉందా అని అడిగారు సార్. ఆలోచన ఉన్నాం. ఏపీడీఎస్ఎల్ పరిధిలో 70,26,237 మంది వినియోగదారులు ఉన్నారు సార్. 30 డివిజన్లు ఉన్నాయి, 97 సబ్ డివిజన్లు ఉన్నాయి. అదేవిధంగా 342 సెక్షన్ల ద్వారా వినియోగదారులకు సేవలు అందిస్తూ ఉన్నారు సార్ ఈ డిపార్ట్మెంట్. ఇందాక కొరత ఉందని చెప్పాం కదా సార్. దాదాపు 7,831 గాను 4,884 మంది పోస్టులు ఫిల్ అయినాయి సార్. అది కాకుండా ఇటీవల ఎనర్జీ అసిస్టెంట్ని 5,585 మందిని ఎల్సిటీ డిపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకుంటా ఉన్నాము. వాళ్ళకి అందరూ కూడా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని చెప్పి విశాఖపట్నంలో తీసుకెళ్లి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని కూడా విద్యుత్ సేవలకు వినియోగించుకుంటున్నాం సార్. ఇది కాకుండా అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా ఎస్పీడీసీఎల్లో కానీ, సిపిలో కానీ, ఈపీలో కానీ దాదాపు 8,773 మంది ఎస్పీడీసీఎల్లో పనిచేస్తున్నారు. సిపిలో 4,553 మంది అవుట్ సోర్సింగ్ ద్వారా, 4,844 మంది ఈపీ ద్వారా పనిచేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ డిపార్ట్మెంట్ లో రెగ్యులర్ ఎంప్లాయీసే కాకుండా బయట అవుట్ సోర్సింగ్ ద్వారా కూడా ఎక్కడ కూడా కస్టమర్స్ కి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో అవుట్ సోర్సింగ్ ద్వారా సబ్ స్టేషన్స్ లో కానీ, లేకపోతే హై స్కిల్డ్ కానీ, స్కిల్డ్ కానీ, సెమీ స్కిల్డ్ కానీ వీళ్ళందరి ద్వారా ఈ విద్యుత్ సంస్థ ప్రజల సేవలు అందిస్తాం సార్. అది కూడా ఇందాక చెప్పారు. కొంతమేరకు గ్యాప్స్ ఉన్న మాట వస్తే వాటిని అన్నింటిని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.